సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృద్విశ్వ భుగ్విభుః సత్కర్త సాధు జహ్నుర్నారాయణో నరః. సుప్రసాదః అంటే ప్రసాదం అంటే ఏంటి? అనుగ్రహం. మనం భగవద్గీత చెప్పుకున్నాం, విషాదం నుంచి ప్రసాదానికి. భగవద్గీత యొక్క సారాంశం ఏమిటి? విషాదంలో ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి విషాదంలో ఉన్న వ్యక్తి ప్రసాదిగా అవుతాడు. ప్రసాది అంటే భగవంతుడితో అనుగ్రహించబడతాడు. అది భగవద్గీత యొక్క ఉద్దేశం. ప్రసాదం అంటే ఏంటనమాట? అనుగ్రహము. సుప్రసాద అనుగ్రహము కలవాడు. ఎవరు అనుగ్రహం కలవాడు? పరమాత్మ. ఆయన దగ్గర బోళ్ళంత అనుగ్రహం ఉంది. తర్వాత ప్రసన్నాత్మ అంటే ప్రసన్నమైనటువంటి ఆత్మ కలవాడు, అంటే వరాలు ఇచ్చేవాడు. విశ్వసృద్ అంటే విశ్వముని సృష్టించేవాడు, విశ్వాన్ని సృష్టించేవాడు. విశ్వభుక్ ప్రపంచాన్ని అనుభవించేవాడు లేక భుజించేవాడు. ఇదేమిటి? విశ్వాన్ని వాన్ని సృష్టిస్తాడు, ఆయనే తినేస్తాడు. అలాగే విభుహు పరిపాలించేవాడు. ఈ విశ్వాన్ని పరిపాలించేది ఆయనే, సృష్టించేది ఆయనే, అలాగే తినేసి భోజనం చేసేది ఆయన, వ్యవహారం దాన్ని ఆనందించేది కూడా ఆయనే. సత్కర్త అంటే మంచి చేసేవాడు, మంచిని మాత్రమే చేసేవాడు. సత్కృత అంటే కృతం అంటే ఏంటి? చేయడం అంటే మంచి పనులను చేసి. సత్కృత అంటే గౌరవించబడేవాడు, అంటే మన మంచి పనులు చేయడం ద్వారా అతను గౌరవించబడతాడు. సాధు అంటే ఏంటమ్మా? అదే సత్వగుణంతో, సౌజన్యంతో, సత్వగుణంతో ఉండేవాడిని సాధుగుణం అంటే సాధువు. జహ్ను అంటే జహ్ను అనేటువంటి మహర్షి. నారాయణ జీవుల మార్గము లక్ష్యము అయినవాడు. జీవులకి మార్గము అయిన లక్ష్యం కూడా ఆయనే. నరహ అంటే నరుడనే మహర్షి. ఈ కలియుగానికి ఎవరమ్మా? ఇది ఆది దేవతలు, నరనారాయణ ఋషులు. వాళ్ళు చేస్తున్న తపస్సు వలన నడుస్తోంది ఇప్పుడు ఇదంతా. బదరికాశ్రమంలో నరనారాయణుల తపస్సుతో ఇదంతా నిలబడుతోంది అట్లా. కాబట్టి నరనారాయణులు ముఖ్య మూల పురుషులు. నరనారాయణులు అంటేనే ఈ స్వామినారాయణ అర్థం అదే, భక్తుడు భగవంతుడు. అందుకని ఈ కలియుగంలో భక్తుడు భగవంతుడిగా కలిసి పూజించడానికి కారణం నరనారాయణులే. అదే నరనారాయణులు కలిసి ఘోరమైన తపస్సు చేస్తున్నారు ఈ యొక్క సృష్టి మన ఈ కలియుగం నిలబడడానికి కోసం అన్నమాట. కాబట్టి వారి యొక్క బలంతో నిలబడుతోంది ఇదంతా. అందుకని నరనారాయణుడు, భక్తుడు భగవంతుడు అనే కాంబినేషనే ఉంది తప్ప ఎవరో ఒకళ్ళే అన్నది ఇక్కడ లేదు. ఎందుకంటే సర్వవేళలా ఉండాలి. ఏదో ద్వాపరయుగంలోనో శ్వేతాయుగంలోనో ఏదో ఒకసారి వచ్చి ఒక రాక్షసుని చంపేసి వెళ్ళిపోయే కార్యక్రమం లేదు ఇప్పుడు. అట్లాంటి కార్యక్రమాలు ఉండవు కలియుగంలో సర్వవేళ భక్తి భావంతో ఉంటేనే పరమాత్మ అక్కడ ఉంటాడు. భక్తిభావం లేకపోతే పరమాత్మ ఉండడు. నరుడు నారాయణుడు ఇద్దరు కలిసే ఉంటారు. కాబట్టి నరనారాయణులు కలిసి ఉంటారు. కాబట్టి ఎవరైతే భక్తుడిగా నరుడుగా ఉంటారో అతను నారాయణుడితో కలిసి ఉంటాడు. అది కాబట్టి అంటే ఏంటనమాట? భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటే ఏంటి? కరుణ కలవాడు. ఎందుకని కరుణ కలవాడు అంటాం? భగవంతు లక్షణాలని మనలో ఉంటాయి కదమ్మా, అంత కొంత ఉంటాయి, ఎక్కువ ఉండవు. అంటే కరుణ అంటే ప్రేమ. మనకి కూడా ప్రేమ ఉంటుంది కదా. మన ప్రేమ ఏమిటి? మన ఇంట్లో వాళ్ళ మీద, మన వాళ్ళ మీద కొంత ప్రేమ ఉంటుంది. అది ప్రేమ. ఈ ప్రేమ అనే లక్షణం ఏమిటి? భగవంతుడే. అది చెప్తున్నాడు అనమాట. ఈ ప్రేమ అనే లక్షణం ఏమిటి? భగవంతుడే. అంటే ప్రేమగా మనం ఉంటున్నంతసేపు మన భగవంతుడితో ఉన్నట్టే దాని ఇదనమాట. భగవంతుడితో మనం కలిసి ఉన్నట్టే లెక్క. అయితే మనం ఏం చేస్తాం? మన ప్రేమని చాలా చిన్నగా చేసేస్తాం. నా వాళ్ళు, నాది అన్న దగ్గర లిమిట్ చేసేస్తున్నాం. అలా కాకుండా దాన్ని విస్తృతం ఎవరైతే చేస్తారో వాళ్ళు భగవంతుడికి బాగా దగ్గరగా ఉంటారు. అంటే ఇతరుల మేలే నా మేలు అనుకున్న వాళ్ళు, ఇతరుల మంచి నా మంచి అనుకున్నవాళ్ళు, ఇతరుల ఆనందమేలోనే నా ఆనందం ఉంది అనుకున్న వాళ్ళు భగవంతుడికి బాగా దగ్గరలో ఉంటారు. వాళ్ళనే సత్పురుష సాధువులు అంటారు అనమాట. వాళ్ళు నా అనేది ఏమి ఉండదు కదా. వాళ్ళు ఏం చేసినా
ఇతరుల కోసమే చేస్తారు, ఇతరుల మంచి కోసమే చేస్తారు. సో అటువంటి కరుణా దృష్టిగా ఉన్నవాడిని భగవంతుడు అంటాడు. సో భగవంతుడు కరుణామయుడు అంటారు. అందుకనే భగవంతుడు ఏంటంట, కరుణామయుడు, అతి ప్రేమ గలవాడు. కాబట్టి భగవంతుని ఎప్పుడు మనం అపార్థం చేసుకోకూడదు. ఆయన ఏం చేసినా నా మీద ప్రేమతోనే చేస్తున్నాడు. నిన్నే మనం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం, ఇందులోనే చెప్పుకున్నాం. ఏమిటి, ఒకవేళ మీరు చేసినటువంటి ప్రార్థన ఫలించకుండా మనం అనిపిస్తుంది, అదే అవ్వలేదు ఏంటి అనుకుంటాం కదా. ఇంత ఏం చెప్పాం నిన్న మనం చదివాం కదా, మనం ఈ పని అవుతుంది అని అనుకుంటాం కదా. ఒకవేళ అవ్వలేదు నామజపం చేసినా కూడా అంటే కారణం అందులో కూడా మంచి ఉంది. నీ ఆత్మ 10 రెట్లు పైకి వెళ్ళిపోద్ది కానీ కిందకి మాత్రం పడదు అని మనిషి మనం ముందు కూడా చెప్పుకున్నాం. ఏమిటి, బాగా డబ్బు ఎందుకు తక్కువ ఇస్తాడు, సమృద్ధి తక్కువ ఎందుకు ఇస్తాడు భక్తులకి అని కూడా మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం, అది తగ్గిస్తాయి కానీ వాడి బుద్ధి సరైన మార్గంలో వెళ్ళదు అనే విషయం భగవంతుడికి తెలుసు. కాబట్టి ఆ రకంగా చేస్తాడు. అది భగవంతుడు ఏం కోరుకోవాలంటే, నువ్వు కరుణామయుడివి, నాకేం మంచో నీకే తెలుసు, కాబట్టి నువ్వు నాకు ఏది మంచో అదే చెయ్యి, నీ ఇచ్చే నా ప్రారంధం. సత్సంగ దీక్షలో వస్తుందన్నమాట. నీ కోరికే నా ప్రారంధం. నా జీవితంలో ఏం జరుగుతుందో అదంతా నీ కోరిక వల్ల జరుగుతోంది, నీ ఇష్టం వల్ల జరుగుతోంది తప్ప నా ఇష్టం వల్ల ఏది జరగడానికి వీల్లేదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, పరమాత్మ ఎప్పుడు ఆయన ఒడిలోనే మనం ఉంటాం. ఆ ఒడిలోంచి బయటపడే అవకాశమే లేదు. అంత కరుణామయుడు. కరుణామయుడి దగ్గర నుండి కూడా మనం బాధపడుతున్నామంటే మనలో ఏదో తేడా ఉంది. అనాథంగా ఫీల్ అవుతున్నాం. తల్లిదండ్రులు ఉండి కూడా అనాథగా ఫీల్ అయ్యేవాడు బాధ ఎంత వర్ణాతీతం కదమ్మా. అది పోతుందా, ఎప్పటికీ పోదు. కాబట్టి ఆ భగవంతుడు కరుణామయుడు అని గ్రహించాలి. మనం ఎక్కడ కరుణ చూపిస్తే అక్కడ భగవంతుడి దగ్గర ఉన్నానని గ్రహించాలి. తర్వాత ఏంటమ్మా, వరములు ఇచ్చేవాడు అంటే ఏంటి, రెండోది ఏంటి, అదే కదా, ప్రసన్నాత్మ అంటే ఏంటన్నమాట, అంటే ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు. అంటే ప్రసన్నంగా ఉన్న భగవంతుడిని మనం ఏమంటాం, భగవంతుడు ప్రసన్నం చేసుకోండి, మీరు మంచి కొంచెం భగవంతుడు ప్రసన్నం అయితే మీకు వరం ఇస్తాడండి, అంతే కదా. నాకు వరాలు ఇవ్వాలంటే ప్రసన్నం మనం ఏం చేసుకోవాలి, భగవంతుడిని కానీ సత్పురుష గురువు గారిని ఏం చేయాలి, ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు ఆ యొక్క కృపాదృష్టి మన పైన ఉంటుంది. లేకపోతే కృపాదృష్టి ఉంటుందా, ఉండదు. సో నేనైతే కరుణామయుడు అని మనం అనుకుంటున్నామో అది ఆయన లక్షణం. కానీ ఆ లక్షణం నా మీద వీక్షణం జరగాలంటే నేను ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. అది ముఖ్యమైనటువంటి సూత్రం, మూల సూత్రం అది. ఎప్పుడైతే మనం ఆయన ప్రసన్నం చేసుకుంటామో అప్పుడు మనకి శక్తులుగా అవి మారతాయి. ఎప్పుడైతే మనలో శక్తులుగా మారతాయో ఆ శక్తుల ద్వారా మనకి ఉత్తమ ఫలితాలు వస్తాయి. దాన్నే ఏమంటారు మన వాళ్ళు, సిద్ధులు అంటారు. సిద్ధించింది, మనం అనుకున్నది సిద్ధించింది అనడానికి ఇంత ఉంది చరిత్ర. ఎవరైతే ఈ లింక్ని అర్థం చేసుకుంటారో, ఈ యొక్క సమీకరణాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో వాళ్ళకి అన్నీ సిద్ధిస్తాయి అని మనం గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలామంది సక్సెస్ అయ్యారు అంటే అర్థం ఏంటి, ఇప్పుడు సైంటిస్టులు ఉంటారు ఉదాహరణకి, వాళ్ళు ఋషులు లాంటి వాళ్ళే కదా. సైంటిస్టులు ఏం చేస్తారు, ఏదో కనుక్కుంటారు. వాళ్ళ కోసం కనుక్కుంటారా, ప్రజలకు ఉపయోగపడేది ఏదో కనుక్కుంటారు. అలాగే వశిష్ఠుడు, అగస్త్యుడు వీళ్ళంతా ఎన్నో చేసేస్తారు మనకు ఉపయోగపడే పనులు. వాళ్ళ కోసం ఏమైనా చేసుకున్నారా, లేదు. ఎవరి కోసం చేస్తారు, జనబాహుళ్యానికి ఉపయోగపడేలా వాళ్ళు చేసుకున్నారు. అంటే ఎవరైతే మనం భగవంతుని ప్రసన్నం చేసుకుంటూ ఉంటారో, భగవంతుని మాత్రమే ప్రసన్నం చేసుకుంటారో, మిగతా వాళ్ళని ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలు ఆపేస్తారో, కేవలం భగవంతుడినే ప్రసన్నం చేసుకుంటూ ఉంటారో వారికి ఆయన వరాలు ఇస్తాడు, వారికి ఆయన సిద్ధుల్ని ఇస్తాడు. ఆ సిద్ధులు మనం ఎలా వస్తాయి, ఆ ప్రసన్నత ఎలా కలుగుతుందో చూసాం కదా. మనకన్నా కూడా ఎదుటి వాళ్ళకి మంచి కోసం మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అట్లాగే చాలామంది రాజులు వచ్చారు, ఔరంగజేబులు, కృష్ణదేవరాయలు, ఎవడెవడో వచ్చారు. వాళ్ళు ఎవరన్నా ఉన్నారా భూమిపైన? ఎందుకని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటూ ఉంటారు. ఏమిటి, ఆ రాజ్యాన్ని జయించాలి, వాడిని కొట్టేయాలి, వీడిని ఓడించాలి, ఎట్టిన ఆలోచనలు ఉంటాయి. సో అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా కరుణా దృష్టి వాళ్ళ మీద భగవంతుడిది ఏమీ ఉండదు. కానీ పాండవుల మీద ఉంది కదా. ఎందుకుంది, పాండవులు కూడా క్షత్రియులే, కానీ వాళ్ళకి భగవంతుడి కరుణా దృష్టి ఉంది. ఎందుకని వాళ్ళు భగవంతుడిని మాత్రమే కేంద్ర బిందువుగా చేసుకున్నారు. తెలుసు కదా, దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు అర్జునుడు కలిసి వెళతారు. ఎక్కడికి వెళ్తారు, దేనికి, యుద్ధానికి ముందు ఎవరికి ఏది తీసుకుందామని చెప్పి. దుర్యోధనుడు ఏమిటో ఫస్ట్ ఛాన్స్ దుర్యోధనుడికి ఇస్తాడు. వాడు ఇచ్చేటప్పటికి వాడు భయం వేస్తుంది. అర్జునుడు ముందు వచ్చాడు, వీడు అడిగేస్తాడేమో, నేను అడగాల్సిందని. అంతేకాదు భయం ఉంటుంది మనకి. నేను అడగాల్సింది వాడు అడిగేస్తాడేమో, నేను అడగాల్సింది వాడు అడిగేస్తాడేమో అని బాధ కూర్చున్నాడు వీడు. అర్జునుడికి ఏ బాధ లేదు, హాయిగా కూర్చున్నాడు అక్కడ. తీరా అడిగేటప్పుడు లేచాడు, చూశాడు, సర్లే నువ్వు వచ్చావు కదా, నువ్వే ముందుకు చెప్పులే, నీకేం కావాలి కోరుకో అన్నాడు దుర్యోధనుడిని. కానీ ఒకటి, మీరిద్దరు ఏం కోరుకున్నా ఒక షరతు ఉంది. నేనైతే యుద్ధం చేయను, అస్త్రం ముట్టుకోను.
ఇంక మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారు అనేటప్పటికీ అయితే నువ్వెవడికి కావాలి అని చెప్పేసి దుర్యోధనుడు ఏమీ లేనివాడు వీడి వల్ల నాకేమిటి ఉపయోగం, మొత్తం నీ సైన్యం అంతా నారాయణీ సైన్యం నాకు ఇచ్చిపడే అని అన్నాడు. తప్పకుండా తదాస్తు అన్నాడు. అర్జునుడు అడిగితే అమ్మ నాకు కావాల్సిన ఒకటి చాలు, నువ్వు అస్త్రం పట్టుకోకపోయినా పర్వాలేదు, అక్కడ వచ్చి పడుకున్నా పర్వాలేదు, యుద్ధంలోకి వచ్చి హాయిగా నిద్రపోయినా కూడా నాకు ఎటువంటి బాధ లేదు, నువ్వు మా పక్కన ఉంటే చాలయ్యా అన్నాడు. అది అప్పుడు వీక్షణం మీ మీద పడుతుంది. ఆయన లక్షణం యొక్క వీక్షణం మీ మీద పడినప్పుడు తెలుసు కదా, అదే మీకు సిద్ధిని కలిగిస్తుంది, అదే ప్రాప్తిని ఇస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. అది కాబట్టి ఎప్పుడు మనం ఏం చేసినా కూడా మనం భగవంతుడిని ప్రసన్నం చేసుకునే పనులే చేయాలి. మనస వాచ కర్మణ 3 విధాలుగాను. మనసుతో ఒకటి ఆలోచించి మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అయితే మటుకు ఆయన కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యి వదిలేస్తాడు. అలాగే ఇప్పుడు సృష్టికర్త తర్వాత ఏంటమ్మా విశ్వశృద్ధ్ అంటే ఏంటి? విశ్వాన్ని సృష్టించిన వాడు ఆయన. ఎవరి ద్వారా సృష్టిస్తాడు విశ్వాన్ని? బ్రహ్మ ద్వారా. ఎప్పుడైనా బ్రహ్మ అనుకున్నాడా నేనే చేస్తున్నానని? అనుకున్న మరుక్షణం ఆయనకు పతనం వచ్చింది. ఎప్పుడైతే ఆయన విర్రవీగాడో ఆయనకి పతనం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే జయ విజయులు అక్కడ వైకుంఠం దగ్గర ఉండి అసలు మేము తలుపులు తీయింది, అసలు ఆయన లోలంగా వెళ్ళడానికి వీల్లేదని గర్వం వాళ్ళ పెరిగిందో పడిపోయారు కదా. ఎలా పడిపోయారు? కనీసం మనిషి జన్మ కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఏమి ఇచ్చాడు ఆయన? రాక్షస జన్మలు ఇచ్చాడు కదా. ఈ రకంగా ఉంటుందన్నమాట. అలాగే తనకు విశ్వాన్ని ఎలా తినేస్తాడు ఈయన అంటే ఆహారంగా తినేస్తాడు. మన ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ తినేయడం అన్నది కూడా భగవంతుడే అని గ్రహించాలి. తినడం అన్నది కూడా భగవంతుడు. అంటే రేపు నుంచి ఎక్కువ తింటానని అనొద్దు, అంటే ఆ తినే లక్షణం చెప్తున్నాను. అంటే ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఏం తింటున్నాం? మొక్కలు తింటాం, ఆకులు అలా ఇవి తింటాం కదా అమ్మ. వెజిటేరియన్ ఇవి తింటాం, నాన్ వెజిటేరియన్ తినకూడదు. యాక్చువల్గా అది చాలా తప్పు. ఎందుకు తినకూడదు? చిన్న ఉదాహరణ, ఏమీ లేదు. ఏదైతే మనం తీసినా కూడా మళ్ళీ అది పెరగగలుగుతుందో దాన్ని తినొచ్చు. అంతేగాని మనం దాని జీవాన్ని చంపేసామనుకో అది ఇక దాని పెరగదు కదా, మళ్ళీ అది పెరిగే అవకాశం లేదు. అలా కాకుండా మీరు పళ్ళు తీసుకున్నట్లయితే మళ్ళీ దానికి పళ్ళు వస్తాయి. అలాగే మన ధాన్యం ఉంది. ధాన్యం ఏమిటి? ధాన్యం రాగానే ఆ గడ్డి మొక్క చచ్చిపోతుంది. మొక్క దానికే చచ్చిపోతుంది, ఇబ్బంది లేదు. కాబట్టి మొక్క చచ్చిపోయిన తర్వాత వచ్చే ధాన్యాన్ని నేను తింటున్నాను, అది పర్వాలా. ఇంకా వెనక్కి వెళ్తే అసలు పళ్ళు కాసినప్పుడు తీసుకొని తింటాను, అది ఇంకా అడవుల ఆ రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే కనీసం మనం ఆకుకూర ఇంకా మనం వంకాయలు కోసుకుంటాం, మళ్ళీ వంకాయలు వస్తాయి కదా అదే చెట్టుకి. అంటే అందులో జీవం అన్నది ఉంది, జీవం ఉండి అది ఇస్తూ ఉంది కాబట్టి అది మంచిది. కానీ ఒక జీవాన్ని నేను చంపేస్తాను అంటే అది కుదరదు, అట్లా చేయకూడదు అనమాట. సో ఇది ఈ రకంగా మనం చేసి ఆ రకంగా భగవంతుడు తినేస్తూ ఉంటాడు. ఏంటి ఈ చెట్లుగా తయారైన వాటిని మనం తింటాం. చెట్లు ఏం చేస్తాయి? భూమిలోంచి నీళ్ళని తింటాయి. అలాగే సూర్యుడి నుంచి ఎండను తింటాయి. అవి కూడా తింటున్నాయి. అవన్నీ తిని వాటిలో మనకి పళ్ళు ఫలాలు అవన్నీ ఇస్తున్నాయి. అంటే ఏంటనమాట, ఏదో తింటూనే ఉంటాయి, ప్రతి తింటూ ఇస్తూ ఉంటాయి. కానీ అనంతమైనటువంటి ఇప్పుడు అవి ఉన్నాయి, ఏమిటవి చెట్లు తినేస్తున్నాయి, వాటర్ తాగేస్తున్నాయి, సూర్యుడిని కూడా లాగేస్తున్నాయి. ఎండ అవన్నీ కరుగుతున్నాయా? అయిపోతున్నాయా? సూర్యుడు అయిపోతున్నాడా? సూర్యకిరణాలు ఆగిపోతున్నాయా? ఆగవు. అటువంటివి తినొచ్చు. అలా చేస్తాడు భగవంతుడు. భుజిస్తాడు. ఎలా భుజిస్తాడయ్యా అంటే దాని అంతం చేయడు. ఎలా దానికి కావాల్సిన భుజిస్తాడు కానీ దాన్ని అంతం చేయడు. ఎప్పుడు అంతం చేస్తాడు? చివరిగా సృష్టి ప్రళయం వచ్చినప్పుడు మొత్తం కలిపి ఆయనలోకి లాక్కుంటాడు. అంతం కూడా కాదు, అది ఏం చేయండి, మనం ఆయనలోకి లాక్కుంటాడు తప్ప మన దృష్టిలో అది అంతమో ప్రళయం అంటాం. అది విశ్వభుక్ అంటే. అర్థమైందా? భుజించడం అంటే ఏమిటి, హింస అంటే ఏంటి, అహింస అంటే ఏంటి, మనం ఏం తినాలి ఏం తినకూడదు అన్న విషయాలు ఇందులో మీకు వచ్చేసాయి. అర్థమైందమ్మా? ఆ తర్వాత విభుహు అంటే భగవంతుడు మనకి పరిపాలిస్తున్నాడు. ఎలా పరిపాలిస్తున్నాడమ్మా మనల్ని? ఎట్లా పరిపాలిస్తున్నాడు? ధర్మంగా. ధర్మం అంటే ఏంటి? దాని యొక్క గుణము, దాని యొక్క స్వభావము. అంటే మనం ఎవరి ధర్మాల్లోనే మనం ఏలు పెట్టి దాన్ని పాడు చేయకూడదు. అంటే ఏమిటి? ఒక జీవి ఉందంటే ఆ జీవి ఏది తినాలో అది తిని అది బతకాలి. దాన్ని చంపుకు తింటానంటే అది ధర్మాన్ని నేను మానవ ధర్మాన్ని దాని ధర్మాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్టు లెక్క. అలాగే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, జలానికి ఒక ధర్మం ఉంది, చెప్పా కదా. ధర్మం ఏంటి? దేనని తడుపుతుంది, అది పల్లానికి ప్రవహిస్తుంది, అది నీటి యొక్క లక్షణం. అగ్నిని అది ఆర్పుతుంది, అవి ధర్మం అనమాట. అంటే కన్ఫ్యూజన్ ఉండదు. అమ్మో ఇది నీళ్లు ముట్టుకుంటే వాళ్ళు ఏమవుద్దో, నిన్న బాగానే ఉన్నాయి, వాళ్ళు చేయబెడితే కాల్తుందేమో అనుకుంటామా? అనుకోం. ఎందుకని? అది ఆ నీటి యొక్క ధర్మం నాకు పూర్తిగా తెలిసిపోయింది. అది ధర్మం మారుతుందా? అది
కలియుగమైనా త్రేతాయుగమైనా ద్వాపర యుగం ఏ యుగమైనా నీళ్లుగానే ఉంటాయి, భూమి భూమిగానే ఉంటుంది. కేవలం మనిషి మాత్రమే మనిషిగా ఉండడు. అయితే రాక్షసుడు అయిపోతున్నాడు, లేకపోతే దేవత కింద మారచ్చు. మనం ఆ చాయిస్ మనకి ఇచ్చాడు. అంటే మనం స్కూల్లో ఉన్నాం, నువ్వు స్కూల్ బయటికి వెళ్ళి కాలేజీకి వెళ్తావా, లేకపోతే స్కూల్ వదిలేసి పశువులు కాసుకుంటావా, నీ ఇష్టం, అంతే కదా. అలాగే నేను మనిషిగా పుట్టించి భూమిలో పెట్టా, ఈ భూమిలో ఉన్న తర్వాత నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను జంతు జాతి కంటే నీ ఇష్టం, లేదు రాక్షసుడిగా మారిపోతానంటే నీ ఇష్టం, లేదు ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి నేను హాయిగా దేవతాలోకానికో లేదా బ్రహ్మలోకానికి వెళ్తానా కూడా నీ ఇష్టం. అది మనం గ్రహించాలి. ధర్మం ద్వారా ఆయన మనల్ని పాలిస్తున్నాడు, అది గమనించాలి. మంచి పనులు అంటే ఏంటండి? నాకు జరిగే నాకు అన్నీ మంచి జరగాలనుకుంటాం, అదే మంచి పని. నాకు మాత్రమే మంచి జరగాలనుకుంటూ ఉంటావే. ఇతరుల మేలు కోసం చేసేది మంచి పని. నాకు మాత్రం మంచి జరిగితే చాలండి, ఎవడలేకపోతే నాకెందుకు అనుకుంటే అది మంచి పని కాదు. నువ్వు అనుకోవచ్చు మంచి అని, అక్కడ మంచి అని పదాన్ని చెరిపేయండి. అది స్వార్థము, అహంకారము, మమకారము, ఇవన్నీ అందులో కలిసి ఉన్నాయి. కాబట్టి భగవంతుడి రూపాన్ని, ధ్యానాన్ని మనం ఎవరైతే ఇతరుల కోసం ఉపయోగిస్తూ మంచిగా ఉంటామో, మంచి కార్యాలు చేస్తుంటామో వాళ్ళతో భగవంతుడు ఉంటాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ రకంగా మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో మనం ఎప్పుడు కూడా ఇతరుల మంచి కోసమే మనం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాం తప్ప మనం మన కోసం అనే ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది. అది తగ్గకపోతే బాధ పెరుగుతుంది తప్ప మీకు మంచి ఎప్పటికీ జరగదు. నిజంగా మనం అనుకుంటే నాకు మంచి జరగాలి, నీకు నిజంగా మంచి జరగాలంటే ఇతరులకు మంచి చేయి, భగవంతుడు శక్తితో ఇతరులకు మంచిదే నీకు మంచి జరుగుతుంది. లేదు నాకు మంచి జరిగినట్టు అనిపిస్తుంది ఆ క్షణంలో, నీకు ఏదో అనుకున్నది అయిపోయింది, కానీ దానివల్ల నీకు తర్వాత మళ్ళీ బాగుంటుందని గ్యారెంటీ అయితే లేదు. అది బ్యాంకులో పడే వస్తువు కాదు. ఏ రోజు ఆ రోజు డబ్బులు వచ్చినాయి, మందు కొట్టి పడుకున్నానంట చూసారా. ఇప్పుడు బయటకు లేబర్ ఏం చేస్తారు పాపం, ఆ రోజు కూలీ తినేసేసి తాగేసి ఆ రోజు అయిపోయి పడుకుంటాడు. అదే రకంగా మీకు జరిగే మంచి కూడా అట్లాంటిదే. ఆ రోజు వరకు మీకు బాగుండొచ్చు కాక, ఆ పని వరకు నీకు మంచి జరిగి బాగుంది అనిపించు కాక, కానీ మరుసటి రోజు మళ్ళీ దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అది మనం గ్రహించాలి. అలాగే అంటే ఏంటి, దాన్ని ఏంటన్నమాట, ఎవరైతే ఇలా మంచి పనులు చేస్తుంటారో వాళ్ళ గౌరవాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి అందుకనే మనం ఎవరైతే సత్కర్మలు చేస్తుంటారో, ఎవరైతే మంచిగా ప్రవర్తిస్తుంటారో, ఎవరైతే భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటారో వాళ్ళకి గౌరవం, ఆదరాభిమానాలు దొరుకుతూ ఉంటాయి. ఎవరి చేత? అందరి చేత. వీరు వారిని కాదు. దుర్మార్గుడైనా కూడా వచ్చి ఒకసారి తిట్టయితే వెళ్ళడు కదా, అర్థం కాకపోవచ్చు కానీ ఏదో బాగానే ఉందండి అంటారు, అంతేగాని తిట్టడం అంటూ జరగదు. అంటే ఎంతో కొంత ఆదరణ అన్నది వాళ్ళకి లభిస్తుంది. ఆ ఆదరణే భగవంతుడు అమ్మా. అది సౌజన్యం అంటే ఏంటి? సౌజన్యం అంటే అదే కూడా మనం మిగతా వాళ్ళతో కలిసి ఉండని సౌజన్యం అంటారు. అట్లాగే ఉదాహరణకి నెక్స్ట్ ఏంటమ్మా 9ది జహ్నువు తెలుసు కదా. జహ్ను మహర్షి ఎవరమ్మా? యాహ్నవి. జహ్ను అంటే ఎక్కడ జరిగింది? భగీరథుడు పాతాళం నుంచి గంగను తీసుకొచ్చి జహ్ను ఆశ్రమం మీద పడతాడు. అది గంగొచ్చి జహ్ను ఆశ్రమం మీద పడిపోతుంది, వృషభ ఆశ్రమం మీద పడిపోతే వాడు మింగేస్తాడు మొత్తం. వీడు ఎవరి కోసం తీసుకొచ్చి వీడు తాగేస్తాడు మొత్తం. తాగేసేటప్పటికి ఆయన మళ్ళీ ప్రసన్నం చేసుకోవడానికి చేసుకుంటే అప్పుడు మళ్ళీ గంగమ్మ మళ్ళీ పాయల కింద వచ్చి ఈ సగరులు కదా, వాడు సగరులు బూడిదలై ఉంటే వాళ్ళ మీదుగా ఆ గంగను ప్రవహించేసేటప్పటికి వాళ్ళు వస్తారు అనమాట. దీని యొక్క ఇదేం చెప్తారంటే జనరల్గా ఈ సగరులు అన్నవాళ్ళు మన ఇంద్రియాలు, మన ఉన్నటువంటి ఐటమ్స్, ఇవన్నీ కణాలన్నమాట. ఇవన్నీ మనలో భగవంతుడి టచ్ రానంత వరకు కూడా అలాగే స్తబ్దుగా తమో గుణంలో పడి ఉంటాయి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క స్పర్శ మనకు తగులుతుందో మనలో ఉన్నటువంటి ఆ శక్తి తేజస్సు అన్నది పెరిగి దానివల్ల ఏం జరుగుతాం, మనం పవిత్రం అయిపోతాం. గంగ అంటే పవిత్రం కదా. గంగ ద్వారా మనం ఎప్పుడైతే స్పర్శించబడతామో, భగవంతుడి ద్వారా మనం ఎప్పుడైతే స్పృశించబడతామో మనలో తేలిక భావం, ఒక దివ్య భావం మనలో వస్తుంది. ఆ జహ్ను ఆయన అనమాట. అలాగే నారాయణుడు నరుడు కదా. నారాయణ ఆల్రెడీ మీకు చెప్పేశాను. నరుడు నారాయణ ఎవరు అని మీకు చెప్పేశాను. ఓకే, శుభం భూయాత్. ఈరోజు మనకు టైం అయిపోయింది.